ది ఎస్పర్ న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు సువర్ణ కుటీర్ డెవలపర్స్ వారి నూతన వెంచర్ గుంటూరు పత్తిపాడు రోడ్లో 5వ మైల్ దగ్గర ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథులుగా పత్తిపాడు ఎమ్మెల్యే బోర రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సువర్ణ కుటీర్ డెవలపర్స్ ఎండీలు సత్యనారాయణ మరియు రాంబాబు మాట్లాడుతూ, మధ్యతరగతి ప్రజలకు ఈ వెంచర్లో ప్లాట్లు అందుబాటులోకి తెచ్చామని, దీనిని గుంటూరు మరియు విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు గుంటూరులో అరండల్పేటలో 9/2 మరియు 9/3లో ఉన్న మా ఆఫీసులో సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని కోరారు. మన శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, నా కుహూరత శిఖరాలే ఈ లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలు ఆగమిస్తాయి అంటాడు. అదే పద్ధతిలో ఎక్కడ చూసినా కూడా రానున్న కాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉండేలాగా సువర్ణ కుటీర్, సువర్ణ ప్రభంజనం లాగా మరి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ మరి ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే డైలీ కూలికి వెళ్తే 1000 రూపాయలు 500 వచ్చే పరిస్థితి. వాళ్ళకి ఓన్ హౌసెస్ లేక కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఒక 100 గజాలు 7 లక్షల్లో 100 గజాలు అంటే చక్కగా ఇల్లు కట్టుకుంటే ఇంకొక 7 లక్షలు 15 లక్షల్లో మరి అయ్యే విధంగా మనం ఒక గ్రీన్ సిటీని ఏర్పాటు చేశాము. మరి మీరు ఈ వెంచర్ ప్రత్యేకతలు చూస్తే మరి ఔటర్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో మనకు 5వ మైల్ వరకు ఆల్రెడీ పెరిగిపోయింది. మీరు 5వ మైల్ బిఫోర్ ఎక్కడైనా వెళ్ళి కదిలించండి, 25,000 ల్యాండ్ వాల్యూ ఎక్కడా తక్కువ లేదు. మరి అక్కడి నుంచి మనం కంపేర్ చేసుకుంటే హార్డ్లీ 3 to 4 km డిస్టెన్స్ లో మరి మనం అతి తక్కువ బడ్జెట్ లో అందరికి అందుబాటు బడ్జెట్ లో మరి ఈ వెంచర్ ని ఏర్పాటు చేశాం. మరి మా వెంచర్ ప్రత్యేకతలు, వెంచర్ చుట్టూ కూడా కస్టమర్ కి మరి 6 feet కాంపౌండ్ వాల్ ఉంటుంది, మళ్ళీ పైన 6 lane సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. అలాగే ఎవ్రీ 10 feet కి ప్లాంటేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, 25 feet కి గార్డెన్ చైర్స్, మరి అలాగే మరి జంక్షన్ లో శివాజీ డెవలప్ చేస్తున్నాం 5 మామిడికాయ మొక్కలు. అంటే వాళ్ళు ఇయర్లీ మామిడికాయలు ఎక్కడి నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇక్కడ నుంచి వాళ్ళకి కస్టమర్ ఇళ్ళకి చేరుతాయి. ప్రతి కస్టమర్ కి మరి ఇక్కడ నుంచి మామిడికాయలు వెళ్లే విధంగా ప్లాన్ చేశాం. ఎందుకంటే గ్రీనర్ పచ్చదనం, మరి కస్టమర్ ఎండాకాలంలో కూడా ఈ వెంచర్ లో మేము ఇక్కడ ఇల్లు కట్టుకుని చిన్న గృహం ఏర్పాటు చేసుకుని ఉంటామనేలాగా ఇంకొక 6 months లో దీన్ని తయారు చేయబోతున్నాం. అలాగే వెంచర్ లో కూడా మనకి ఎందుకంటే 20 feet లో వాటర్ ప్రొవిజన్ ఉంది, 20-30 feet లో మరి మనం ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని కూడా ప్రొవైడ్, ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే దీంట్లో బయట మనం చూస్తూ ఉంటాం, ఇవాళ అప్రూవల్స్ ఉండవు. ఎందుకంటే అనాథరైజ్డ్ వెంచర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశారు. ఏమంటున్నారంటే CRDA పర్మిషన్ తో కూడిన వెంచర్స్ లో కొనుక్కోండి, డబుల్ రిజిస్ట్రేషన్ ఉండవు, మీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది, మీరు రూపాయి కూడబెట్టుకొని కొనుక్కుంటున్నారు. మరి ఇక్కడ మనం ఒక 60 సంవత్సరాల లీగల్ ఒపీనియన్, వన్స్ ఒకసారి అప్రూవల్ వస్తే ఆ ప్రాజెక్ట్ లో డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హత ఉండదు. అది మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ తెలుసు, మనం ప్రత్యేకించి చెప్పేది కాదు. కాబట్టి అవన్నీ తావు లేకుండా ఈచ్ ప్లాట్ కి నేమ్ బోర్డు పెట్టి రిజిస్ట్రేషన్ అయిన ఎమ్మటే కస్టమర్ కి ఆ బోర్డు మీద వాళ్ళ పేరు రాసేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్క స్ట్రీట్ ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్క స్ట్రీట్ కి ఒక్కొక్క దేశభక్తి నాయకుల పేర్లు కూడా త్వరలో రూపొందించబోతున్నాం. మళ్ళీ మీ అందరికీ ఒక 1 year లో పిలిచి ఈ వెంచర్ క్లోజ్ అయిన తర్వాత మీడియా మిత్రులకి, కస్టమర్లకి ఈ వెంచర్ లోనే ఒక భారీ సభలాగా ఏర్పాటు చేసి మా కస్టమర్లు అందరి చేత ముఖాముఖిగా మాట్లాడాలనే ఒక మంచి ఉద్దేశంతో కూడా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. మీరందరూ మరి మా ఆతిథ్యాన్ని గౌరవించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ ధన్యవాదాలు. మరి ఈ రోజు ప్రతి సామాన్య మనిషి ఏదైనా ఒక విషయాన్ని తొందరగా సేకరించాలి, తొందరగా చూడాలంటే అది మీడియా మిత్రుల వల్లే అవుతుంది. మరి మీరు కూడా ఈ వెంచర్ కి పిలువగానే రావటం, మరి అందరినీ కొనుక్కోండి అని మీరు కూడా మరి ఈ విధంగా తెలియచేయటం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. రియల్లీ ఎందుకంటే ఈ వాతావరణం చూస్తా ఉంటే ఎంతమంది కస్టమర్స్ దేవుళ్ళ మధ్యలో ఈరోజు ఇంత ఫాస్ట్ గా బుకింగ్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. రియల్ చాలా సంతోషం అండి. యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా కొనుక్కోవడానికి ఒకటే రీజన్ అండి, ఎక్కడ చూసినా కూడా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మనం కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ డాక్యుమెంట్, లీగల్ ఒపీనియన్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. వెంచర్ లోపలికి వచ్చిన తర్వాత ఎంటైర్ లేఅవుట్ 6 feet కాంపౌండ్ వాళ్ళు సోలార్ ఫెన్సింగ్ తోటి ఎంటర్ వచ్చినా సరే మనం సెక్యూర్డ్ ప్లేస్ లో ఉన్నామా లేదా అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజు ఎక్కడ మనం నివసించాలన్నప్పుడు సో ఇక్కడికి వన్స్ ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యారు ఎందుకంటే కనుక
మనం పూర్తి సెక్యూరిటీలో ఉన్నట్టు కింద మనం భావించుకునే విధంగా దీన్ని తయారు చేస్తా ఉన్నామండి. అదేవిధంగా ఎక్కడ రాజీ పడకుండా ప్రతి డెవలప్మెంట్ కూడా రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. వాటర్ ట్యాంక్ కట్టి గారిని కలవడం జరిగింది. ఒక 20 days లో ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకొని ఉండడానికి అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఒక ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నామండి. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. ఐదు ఆరు గ్రామాలకి మధ్యలో ఒక గ్రీన్ సిటీని ఏర్పాటు చేయటానికి సువర్ణ కుటీరం వారు మధ్యతరగతి వారిని కూడా గ్రీన్ సిటీలో ఉండగలుగుతారు అనే విధానంలో అతి తక్కువ ఖరీదు అంటే 6,999 రూపాయలకు, అంటే ఒక 200 గజాలు 14 లక్షల రూపాయల తోటి ఒక మంచి గృహాన్ని కట్టుకోవడానికి స్థలం అతి తక్కువ ధరలో మధ్యతరగతి వారికి అందుబాటులో, అమరావతికి దగ్గరలో, ఇటు గుంటూరుకు దగ్గర, ఇటు విజయవాడకు దగ్గర, ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర మంచి ఆలోచన చేసి దాదాపు ఈ 15 ఎకరాల్లో 200 ప్లాట్లు చేసి ఒక చక్కటి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో సామాన్యులు కూడా అతి తక్కువ ధరలో ప్లాట్లు కొని గృహాన్ని నిర్మించుకునే విధంగా చేస్తున్నటువంటి సువర్ణ వారు లాభాపేక్షతో కాకుండా వారు దాదాపుగా 43 వెంచర్లు చేసి అతి తక్కువ సమయంలోనే వారు ఎక్కడ వెంచర్ వేసినా కూడా 2-3 నెలల్లోనే పూర్తిగా అమ్మేసి కొన్నవారికి కూడా నమ్మకం కలిగించడంలో గతంలో అయితే నేను కొన్ని ప్లేసెస్ లో విన్నాను, ఒకే ప్లాట్ ఇద్దరు ఎక్కడ వీళ్ళు వెంచర్లు వేసినా కూడా నేను మళ్ళీ తప్పనిసరిగా వెళ్తాము. వీరంతటికి కారణం ఈ యొక్క మేనేజ్మెంట్ వారు, ఎవరైతే కస్టమర్ దేవుళ్ళు ఉంటారో వాళ్ళకి సరసమైన ధరలకి ప్లాట్లు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, లీగల్ గా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేస్తున్నట్టు వారి అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు మమ్మల్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కస్టమర్లందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి వాతావరణం ఉంది. మా ప్రెస్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ప్రభుత్వం రేపు ఇచ్చేంత వరకు మీరు కూడా తలా ప్లాట్ తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ సీనియర్ జర్నలిస్ట్ అంజలిని. ప్రస్తుతానికి నేను విజయవాడ దగ్గరలో ఉన్న సువర్ణ కుటీర్ వారి గ్రీన్ సిటీలో ఉండడం జరిగింది. ఏమండి సారీ, విజయవాడకి గుంటూరుకి గట్టిగా మాట్లాడితే మంగళగిరి కూడా తక్కువ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. హైవేకి అతి దగ్గరలో ఉంది. అది కూడా నల్లరేగడి నేల అంత తొందరగా మనకు దొరకదు. ప్రతి చోట మనం ఎర్ర నేల చూస్తూ ఉంటాం, అలాంటిది ఇక్కడ చక్కటి నల్లరేగడి నేల అనేది నేను చూడడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఒక 100 గజాల ల్యాండ్ ఉన్న, ఒక చిన్న ఇల్లున్న, రూపాయి కష్టపడే పక్కన పెట్టి బయట ఎన్నో రకాల మోసాలు చూస్తున్నాం. బట్ సువర్ణ కుటీర్ వారి దగ్గర ఎలాంటి మోసాలు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. మనం పెట్టే ₹1 కష్టానికి తప్పకుండా ఒకరోజు దానికి ప్రతిఫలం అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆల్రెడీ 200 ప్లాట్స్ లో 80 ప్లాట్స్ సేల్ అయిపోయి మిగిలిన ప్లాట్స్ కూడా చాలా ఫాస్ట్ గానే బుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన వెంటనే కూడా చాలా మంది నా చేతులతోటి అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. సువర్ణ కుటీర్ టీం అందరికీ కూడా ఇంత తక్కువ ప్రైస్ లో మధ్యతరగతి వాళ్ళందరికీ ల్యాండ్లు అందించడం అనేది చాలా చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ రియలీ వన్స్ అగైన్. అండ్ మీరంతా కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఛత్రపతి శివాజీ స్టాట్యూ పెట్టారు, బుద్ధుడిని కూడా
గ్రీన్ సిటీ అని పేరు పెట్టేందుకు చాలా మొక్కలు కూడా చాలా బాగా ఇప్పుడే మొదలు పెట్టారు వర్క్ అంతా కూడా. చాలా చాలా సంతోషంగా ఉంది. విష్ యూ ఆల్ సక్సెస్ టు సువర్ణ కుటీర్ టీమ్. నమస్కారం. మాకు గత 10 ఏళ్ళుగా సుపరిచితులైన మరి సత్యనారాయణ యాదవ్ గారు, అలాగే రాంబాబు నాయక్ గారు ఇంతెంపై ఒడ్డుడెంపై అన్నట్టు ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక మంచి పేరు సంపాదించారు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ 3 అర్హతలుగా కొనసాగుతూ ఎక్కడ చిన్న వివాదం లేకుండా తమ పని తాము చేసుకుంటూ ఇవాళ 40 వెంచర్ల దాకా రాగలిగారంటే వాళ్ళ నీతి, నిజాయితీ, నిబద్ధత కస్టమర్స్ గ్రహించి దీనికి ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా సువర్ణ కుటీర్ అంటే ఒక మంచి సంస్థ అనే అభిప్రాయానికి కామన్ మ్యాన్ రాగలిగాడంటే అది సంస్థ యొక్క నిజాయితీ. అలాంటి సంస్థకి మేమందరం కూడా ఎప్పుడు వాళ్ళకి కావలసిన సహాయ సహకారాల్లో కానీ వారి శ్రేయోభిలాషులుగా మారటానికి కూడా వాళ్ళ ప్రవర్తనే అని చెప్పచ్చు. ఎందుకంటే ఎంత ఒదిగినా ఒద్దిగ్గా ఉంటూ అందరి సహాయ సహకారాలు కావాలి, అందరి ఆశీస్సులు మాకు కావాలి అని చెప్పుకునే మనసు చాలా కొద్ది మందికి ఉంటది ఎంత ఎదిగినా కానీ. మన సిటీ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ అతి కొద్ది దూరం. ఇటు వచ్చేటప్పుడు గుంటూరుకి దగ్గర ఉన్న ఊర్ల పేర్లు ఏమంటే చింతపల్లిపాడు, ఇటు వచ్చేటప్పుడు 5వ మైల్ అంటారు. ఈ రెండింటికి మధ్య ఉంది. అలానే గుంటూరుకు ఆనుకుని ఉంది. ఇటు వచ్చేటప్పుడు మంగళగిరికి, ఇటు వచ్చేటప్పుడు తెనాలికి, ఇటు వచ్చేటప్పుడు అమరావతికి, ఇటు వచ్చేటప్పుడు విజయవాడకి, ఎక్కడికైనా సరే ఈ హైవే కనెక్టింగ్ ఉంది. ఎక్కడికి పెట్టినా కూడా మీరు చెప్పాలనుకుంటే ఒక్క విజయవాడ కానీ, తెనాలి కానీ, మంగళగిరి కానీ, గుంటూరు కానీ మంచి ఏరియాలో ఏర్పాటు చేసి కామన్ మ్యాన్ కి, మధ్యతరగతి వాళ్ళకి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేటట్లు చేసి ఈ గ్రీన్ సిటీ అతి కొద్ది రోజుల్లో అవబోతుందంటే నిదర్శనం. ఈ కాసేపులోనే 80 ఫ్లాట్లు అయిపోయినాయని. దీనికి ఇలాంటి వెంచర్లు మరికొన్ని వేయాలని చెప్పి మేమందరం మనసు కార్యక్రమానికి వచ్చిన మన గోనుగుంట్ల కోటేశ్వర బాబాయ్ గారికి, అలాగే అంజలి మేడం గారికి, మల్లన్నయ్య గారికి మా చెప్పాలి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు బంగారం కూడా కొనలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ల్యాండ్ కొంటే కమింగ్ ఫ్యూచర్లో దేనికో దానికి ఉపయోగపడుతుంది. పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క రూపాయి వేస్ట్ అవ్వదు అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. సో కష్టపడైనా సరే వీళ్ళు ఇంత చక్కగా ట్రాన్స్పరెన్సీ తోటి అతి తక్కువ ధరలకు ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటే కమింగ్ ఫ్యూచర్ అందరికీ బాగుంటుంది. మరొక్కసారి సువర్ణ కుటీర్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. మీ అందరితో ఇలా కలిసి మాట్లాడటం. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి, అలాగే రాంబాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా జర్నీ వీళ్ళతో ఒక 15 సంవత్సరాలు బట్టి ఉంటుందండి. మీరు వస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు, చాలా ఫ్లెక్సీలు చూసుంటారు. గిరిబాబు గారవి, రఘుబాబు గారు, వీళ్ళందరివి. వాళ్ళందరూ సార్ వాళ్ళు ఎంతో వాళ్ళు మాకు బ్రాండ్ అంబాసిడర్గా కావాలి. మేము 15 days బ్యాక్ తనికల్ల భరణి గారే మాకు కావాలండి, వారు పట్టుకొని కూర్చున్నారు. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన ప్రయత్నించాం అన్నమాట. తనికల్ల భరణి గారు అనుకున్నప్పుడు వెంటనే వారికి పేరుగా ఎవరిని పెడదామంటే అంజలి గారిని పెడదామని అనుకున్నాం. మేము అందరం కలిసి అనుకున్న టీం వర్క్ అనమాట ఇదంతా. అంజలి గారు అయితే బాగుంటారు, ఎందుకంటే అది కొత్తగా ఉంటుంది. మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండాలి, ఎందుకంటే వారు కూడా ఆ స్థాయి నుంచి వచ్చినవారు కాబట్టి. సో వారు చేసే వెంచర్లు అన్నీ సక్సెస్ అవ్వాలని, ఈ వెంచర్ త్వరగా అయిపోయి ఇంకొక కొత్త వెంచర్కి మమ్మల్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉన్నారు అఖిల్ గారు, ఆయన కూడా ఈ వెంచర్లో మొదటి గారు. ఇప్పుడు మనం బుద్ధుని విగ్రహం దాకా అందరూ వెళ్ళి రావాలి. ఇక్కడే వెనకాలి టీం అంతా. అదే మీరు కూడా లేఅవుట్ పట్టు. అందరూ ఒకసారి చూడండి. పక్కన ఒకసారి
కట్టెలు తిరుగుతున్నందుకు వీడియో తీసుకుంటుంది. విననా